అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పరువు తానే తీసుకున్నాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి పేరు చాలామంది మర్చిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఇంకొక ఆయన చెప్తాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఒక ఆయన చెప్తాడు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకొక ఆయన పేరు చెప్తాడు. ఇట్లా రేవంత్ రెడ్డి గారి పేరు వరుసగా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మర్చిపోతూ వస్తున్నారు. తర్వాత చాలామంది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమాకి సంబంధించినటువంటి హీరో అల్లు అర్జున్ కూడా ఆయన సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయిండు. తర్వాత జగ్గారెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినారు. తర్వాత చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి రోషయ్య అని, కిరణ్ కుమార్ రెడ్డి అని, వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఇట్లా అనేక మంది పేర్లు మాట్లాడుతూ వచ్చినారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా ఒకసారి పలికిరు, ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పారు. అంటే రేవంత్ రెడ్డి పేరు వరుసగా చాలామంది మర్చిపోతూ వచ్చినారు. ఇంకొంతమంది అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అంటూ కూడా సంబోధించేటటువంటి కార్యక్రమం చేసినారు. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, సో ఇండివిజువల్గా మనం మాట్లాడుతూ వస్తున్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఇట్లా రావచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి పేరు చాలా మంది మర్చిపోయారండి. ఒక్కళ్ళిద్దరు కాదు, అనేక మంది రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోతూ వస్తున్నారు. చాలామంది అనుకున్నాం, సరే రేవంత్ రెడ్డి పేరు గుర్తుకొస్తలేదో, లేకపోతే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అనేది ఆయనకు సెట్ కాలేదేమో, అందుకే చాలామంది మర్చిపోతురేమో, లేకపోతే రేవంత్ రెడ్డి అంత వైరల్ కాలేదేమో, రేవంత్ రెడ్డి అంత పెద్దగా సోషల్ మీడియాలో పెద్దగా ఆయన మాట్లాడడు, వైరల్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి సో రేవంత్ రెడ్డి పెద్దగా పైకి రాలేదేమో అనేటటువంటి అంశాన్ని చాలామంది అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు తన పరువు తానే తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిండు. ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటి హోదా మర్చిపోయి, ఆయన ముఖ్యమంత్రి అనేటటువంటి ముచ్చట మర్చిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అని సంబోధించిండు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ వీడియో మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా క్లియర్ కట్ వీడియో ఇది. ఒకసారి ఆయన ఏం మాట్లాడినో మీరు వినుర్రి. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో విన్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి టన్నెల్ పనులు జరిగినాయి. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా టన్నెల్కి సంబంధించినటువంటి పనులు జరగలేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత, మంత్రి బాధ్యత కాదు, ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న తర్వాత ఆ ఎస్ఎల్బిసికి సంబంధించినటువంటి టన్నెల్ పనులు 10 కిలోమీటర్లు జరిగింది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఘనత అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అంటే చాలామంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతున్నారు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని మర్చిపోతున్నారు అని చెప్పి మాట్లాడుకునే ప్రయత్నం చేసినాం. కానీ రేవంత్ రెడ్డి ఆయన మర్చిపోతున్నాడు. ఇప్పుడు మంత్రి అని తెలుస్తలేదు, ముఖ్యమంత్రి అని తెలుస్తలేదు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో ఒక మాట చెప్పిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు, మీరు రాసి పెట్టుకుని నా నాలిక మీద నచ్చున్నది అయి తీరుతుంది, భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చాలా బలంగా మాట్లాడిండు. తర్వాత కాంగ్రెస్లో కూడా అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ నడిచినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలే ఉంటాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2.5 సంవత్సరాలు ఉంటాడని, ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారని నానా రకాల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వార్తలు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదని, రేవంత్ రెడ్డి పెద్దగా ఆయన వైరల్ కావట్లేదని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన దానికే క్లారిటీ లేదని అనేక మంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి సంబోధించడం కొంత కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. రేవంత్ రెడ్డి కావాలనే ఆ మాట అన్నాడా, లేదా పొరపాటున ఆ మాట వచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తడబాటులో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి బాధ్యతలు అని చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క వినబడుతున్నది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎట్లా అంటాడు అనేటటువంటి చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు చాలామంది నెగిటివ్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతుందని, పర్ఫార్మెన్స్ బాలేదని, రేవంత్ రెడ్డి వ్యవహారం బాలేదని, రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోవట్లేదని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ఆయన ఒపీనియన్ తీసుకుంటలేడు, ఏం తీసుకుంటాడు, వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. మన రేవంత్ రెడ్డి చెప్పింది రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది, ఖతమైపోయింది అని చెప్పి చాలామంది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు, అసంతృప్తితో ఉన్నారు, అసహనంతో ఉన్నారు, సీరియస్గా ఉన్నారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన. కాబట్టి ఈ టైంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించడం పెద్ద చర్చ నడుస్తుంది.
సరే, చాలామంది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పొరపాటున ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అనొచ్చు, దాంట్లో ఏముంది అని అనొచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఏ మాట మాట్లాడినా కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి. ఎందుకంటే సీఎం ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా అది పెద్ద కాంట్రవర్సీగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏకంగా ముఖ్యమంత్రి అనడం అనేది కొంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి, ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే గతంలో నుండే కాంగ్రెస్లో ఉన్నటువంటి దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో కలిపి, సో దాదాపు ఈ 65 మంది ఎమ్మెల్యేలలో 12 మందిని తీసేస్తే 53 మంది అనుకుందాం. ఈ 53 మంది ఎమ్మెల్యేలలో దాదాపు రేవంత్ రెడ్డి గారికి ఒక 25 మంది సపోర్ట్గా ఉన్నారు. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టి విక్రమార్కకి సపోర్ట్గా ఉన్నారు అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వాలను ఎన్నుకోవాలంటే ప్రజలు ఓట్లేయాలి ఆ పార్టీకి, కానీ ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటున్నా ఈ మాట అంటే, ఇప్పుడు దాదాపు ఒక 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం. ఈ 60 మంది ఎమ్మెల్యేలలో ఒక 40 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసి 20 మంది మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యేల మద్దతు ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉందనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి మాకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డి దగ్గరికి మేము చాలాసార్లు మాట్లాడడానికి పోతే అసలు మమ్మల్ని డేక్తలేడు, అసలు మా నియోజకవర్గాలకు నిధులు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు, రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా అసలు మమ్మల్ని 1% కూడా పట్టించుకుంటలేడని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాట. తర్వాత ఈ టైంలో, ఈ వ్యతిరేకత టైంలో, ఈ పీక్ టైంలో ఒకేసారి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని సంబోధించడం అనేది కొంత చర్చకు దారితీస్తూ ఉంది, చర్చాంశకంగా మారినటువంటి అంశం ఇది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఆల్రెడీ రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రతిపక్ష పార్టీ లీడర్లు, చాలామంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని దించాల్సిందే, ఆయన కరెక్ట్ లేడు, అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, ఆయన మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన ఆయన వస్తలేదు, ఆయనతో అయితలేదు, ఆయన దించాలని చాలామంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. తర్వాత ఢిల్లీ హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలామంది వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చినారు రేవంత్ రెడ్డి పైన. తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన ఢిల్లీ హైకమాండ్కి ఒక రిపోర్ట్ ఇచ్చినారు అనేటటువంటి ఒక చర్చ ఉంది. ఈ టైంలో రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ విధంగా సంబోధించడం అనేది కొంత చర్చకు దారితీస్తుంది అఫ్ కోర్స్. ఎందుకంటే బట్టి విక్రమార్కను కూడా ఎప్పుడు అట్లా అనలే రేవంత్ రెడ్డి, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు అన్నాడు, ముఖ్యమంత్రి అని అనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డేనా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి దింపబోతున్నారా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించబోతున్నారా అనేది అనేకమైనటువంటి $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి సీఎం చేసిండు, ఉత్తమ్ని సీఎం చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి లెక్కనే కనబడుతున్నది. చాలామంది రేవంత్ రెడ్డి పేర్లు మర్చిపోయారు. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ మన రేవంత్ అన్న పేరు అనేక మంది మర్చిపోయారు. కానీ రేవంత్ అన్న పేరు రేవంత్ అనే మర్చిపోయాడు. గమ్మత్తున్నది కథ. ఈయన పేరు మంది మర్చిపోతారు, ఈయన పేరు ఈయనే మర్చిపోతుండు. అంటే చాలా సీక్వెన్స్ కనబడుతున్నది ఇక్కడ. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డేనా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 ఇయర్స్ ఇండస్ట్రీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అందరికంటే సీనియర్ మోస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఏమన్నా ఉండొచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడతా ఉన్నది. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ లీడర్లు కూడా మాకు రేవంత్ అన్న వద్దు, రేవంత్ అన్న వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటా ఉన్నాడు, రేవంత్ అన్న ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదు, ఒంటెత్తిపోకడా, మాకు ఎందుకో సెట్ అయితే లేడు రేవంత్ అన్న అని చెప్పి చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. ఈ టైంలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్ కావాలి, కొంత ఆచితూచి అడుగులేసేటటువంటి లీడర్ కావాలి, సంయమనం పాటించేటటువంటి లీడర్ కావాలి, దూకుడుగా ముందుకు పోతే ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో కొంత సీనియర్ మోస్ట్ అలాగే ఆలోచన కలిగినటువంటి లీడర్ కావాలనేటటువంటి అంశంతో బట్టి విక్రమార్క పేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు వినబడతా ఉన్నాయి. ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎవరు అనేటటువంటి అంశంలో మరి బట్టనకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఢిల్లీ హైకమాండ్ కూడా ఉంది అనేది కొంత వినబడినటువంటి అంశం. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డిని మరి ముఖ్యమంత్రి అని సంబోధించడం అనేది కొంత చర్చకు దారితీస్తున్నప్పటికీ, సో ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఈ దెబ్బతోటి రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్ అప్ అయిపోయారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు ఏమన్నా ఉండొచ్చు. చూద్దాం ఏం జరగబోతుందో.